చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే ఎన్నికలకు ముందు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీతో అధికారాన్ని చేపట్టారో ఆ 20 లక్షల ఉద్యోగాల హామీ నెరవేర్చుకునే ప్రయత్నంలో అనేక కంపెనీలు తీసుకురావటం, ప్రారంభోత్సవాలు చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే ఉర్సా అనే కంపెనీకి 56.5 ఎకరాలు ఏఐ టెక్నాలజీ డేటా సెంటర్ కోసం అలాట్ చేయడం జరిగింది. కేంద్ర కార్యాలయం నిర్మించుకోవడానికి కూడా ఇంకో 3.5 ఎకరాలు కేటాయించడం జరిగింది. దీని మీద అవినీతి విషపత్రిక రకరకాల కథనాలు రాస్తుంది. గతంలో రాజశేఖర రెడ్డి 1000 ఎకరాలు ఇచ్చిన వ్యాన్పిక్ భూములు, బ్రాహ్మణి స్టీల్స్కి ఇచ్చిన 1000 ఎకరాల భూములు, ఒక ఎయిర్పోర్ట్కే 4000 ఎకరాలు చిల్లర ఇచ్చిన పరిస్థితి. ఇంతవరకు అక్కడ ఇటుకరాయి పెట్టిన పరిస్థితి లేదు. ఇక్కడ 1000 మందికి ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నంలో భాగంగా ఉర్సాకి స్థలాన్ని కేటాయిస్తే చిలువలు పలవలు చేసి ఇన్వెస్టర్లని ఇబ్బంది పెట్టి భయపెట్టే ప్రయత్నం చేస్తున్న సాక్షి మీడియాని, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఖరిని, ఆ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాలని ఎందుకు చేస్తున్నారు, చేయగల కారణాలు, ఉత్తరాంధ్ర మీద వాళ్ళకి అంత కక్ష ఎందుకు, రాష్ట్ర యువత భవిష్యత్తు బాగుపడాలి అనే ప్రయత్నంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలని ఎందుకు అడ్డగిస్తున్నారు అనే దాని మీద సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం బ్రహ్మంగారు, మన చైతన్య రథం వీక్షకులకు కూడా. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మీరు చూస్తున్నారు, ఏదైతే ఇచ్చారో హామీ, ఉద్యోగాల హామీ, ఆ పరంపరలో భాగంగా నిన్న ఎన్ఆర్ఐస్ స్థాపించబోయే ఉర్సా కంపెనీ అనే కంపెనీకి ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది. దాని మీద విచిత్రమైన వాదనలు చేస్తూ ఎందుకు అడ్డగించే ప్రయత్నం చేస్తున్నారో మీ విశ్లేషణ చేయండి. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విదేశీ పెట్టుబడి అంటే మన ఎన్ఆర్ఐస్, మన రాష్ట్రానికి చెందిన ఎన్ఆర్ఐస్ అమెరికాలో ఉండండి, లండన్లో ఉండండి, ఆస్ట్రేలియాలో ఉండండి, వాళ్ళు మళ్ళీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. అంటే ఆసక్తి చూపిస్తున్నారు. ఆసక్తి చూపించినప్పుడు కూటమి ప్రభుత్వం కూడా తన వంతు సహకారంగా ఇక్కడ యువతకి ఉపాధి రావాలి, తర్వాత రాష్ట్రంలో పెట్టుబడులు పెరగాలి, ద్రవ్య చలామణి పెరగాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో కొన్ని కంపెనీస్కి, టాటాస్ కూడా ఇచ్చారు, 99 పైసలకి ఇచ్చారని చెప్తున్నారు. కానీ వాళ్ళు ఇచ్చే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. అప్పుడు ఆ టాటా ఫండమెంటల్ సైన్సెస్కి హైదరాబాదులో మొన్న మధ్య కంచి గచ్చిబౌలి అయిన సెంట్రల్ యూనివర్సిటీలో కూడా 200-300 ఎకరాలు ఇచ్చారండి. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది? ఆ టాటా ఫండమెంటల్ సైన్సెస్ అనేది ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థ. ఆ సంస్థకి ఫ్రీగానే ఇచ్చారు మొత్తం. కానీ ఇచ్చినందువల్ల రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి వచ్చిన నష్టం లేదు. టాటా వాళ్ళు ఎంతో పెద్ద ఎత్తున భారీ ఇన్వెస్ట్మెంట్లు పెడతారు, అనేక పరిశోధనలు చేపడతారు, అనేక రకాలైనటువంటి అభివృద్ధికి వాళ్ళు ఊతమిస్తారు. అలాగే ఇప్పుడు కూడా అక్కడ టాటాకి ఇచ్చారు, ఉర్సా అనే ఒక మన ఎన్ఆర్ఐస్ కంపెనీస్కి ఇచ్చారు. అయితే వాళ్ళు 150 ఎకరాలు అడిగారండి. వాళ్ళు 3 దశల్లో 300 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని కూడా చేస్తామని చెప్పారు. అయితే వాళ్ళు 7,000 కోట్ల 6,000 కోట్ల రూపాయల పెట్టుబడికి కూడా సిద్ధమయ్యారు. 6,000 కోట్ల రూపాయలు కూడా ఏమి అక్రమం ఏం రాదండి. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకి లోబడి మాత్రమే వస్తాయి. అది త్రూ రిజర్వ్ బ్యాంక్ ద్వారానే రావాలి. కాబట్టి ఆ సంస్థకి అంత శక్తి ఉందా లేదా అనేది కాదు. అక్కడ వాళ్ళు అంతా సిద్ధమయ్యే వీళ్ళని 150 ఎకరాలు అడిగితే కూడా 60 ఎకరాలు ఇచ్చారు. వీళ్ళు అన్నట్టు 99 పైసలకి ఏమి ఇవ్వలేదు. ఎకరం, ఒక్కొక్క ఎకరం 50 లక్షలు పైన ఇచ్చారు. 56.5 ఎకరాలు 50 లక్షల చొప్పున, 3.5 ఎకరాలు మాత్రం వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ సెంట్రల్ ఆఫీస్ కట్టుకోవడానికి ₹1,00,00,000 చొప్పున ఇచ్చారు. అట్లా 50 లక్షల చొప్పున వాళ్ళు మొత్తం అమౌంట్ పే చేశారు. ఒకటి. రెండోది, వాళ్ళ ఇక్కడికి వచ్చిన తర్వాత 2,000 మందికి ఉద్యోగాల కల్పన అవుతుంది. తర్వాత నిబంధనలు కూడా చాలా కఠినంగా పెట్టింది ప్రభుత్వం. 2 సంవత్సరాల లోపల వాళ్ళ ఉత్పత్తిని ఇక్కడ ప్రారంభించాలి, కంపెనీ నిర్మాణం పూర్తవ్వాలి, ఉపాధి కల్పించాలి. ఒకవేళ కనుక వాళ్ళు విఫలం అయ్యారనుకోండి, ఇప్పుడైనా రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కాబట్టి వాళ్ళు ఇచ్చిన అమౌంట్లు కూడా రద్దు అవుతాయి, భూమి మళ్ళీ ప్రభుత్వానికి దఖలు పడుతుంది. అంతే తప్ప ప్రభుత్వ భూమిని తీసుకెళ్ళి వాళ్ళకి అప్పచెప్పేసి వీళ్ళు నిస్సహాయంగా ఉండే పరిస్థితి లేదు. పూర్తి కంట్రోల్స్ అన్నీ ఉన్నాయి. తర్వాత ఈ సంస్థ అమెరికాలో గత దశాబ్దాలుగా అనేక భారీ సక్సెస్తో నిర్వహణ జరుగుతుంది. అన్ని రంగాల నిపుణులు కూడా ఆయా సంస్థల్లో
కీలక పదవుల్లో ఉన్నారు. కాబట్టి ఈ తర్వాత ఇంకోటి ఏంటంటే, వాళ్ళు ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టదలుచుకున్నారో, ఇండియాలో కూడా ఆ సంస్థకి ఒక రిజిస్టర్డ్ కార్యాలయం ఉండాలని చెప్పిన మీదట లేటెస్ట్గా వాళ్ళు ఇక్కడ అసలు వాళ్ళకి గతంలో ఆంధ్రప్రదేశ్లో కానీ ఇండియాలో కానీ పెట్టుబడులు పెట్టాలనే ఉద్దేశం లేదు. వాళ్ళ ఆపరేషన్స్ అన్నీ అమెరికాలో సజావుగా జరుగుతున్నాయి, స్మూత్గా జరుగుతున్నాయి. కాకపోతే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం ఇస్తున్న ఇన్సెంటివ్స్ కానీ ఆహ్వానం మేరకు వస్తున్నారు తప్ప, అందువల్ల వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మా సంస్థకు సంబంధించిన ఆర్థిక బలాబలాల మీద మీకు ఏమైనా అనుమానాలు ఉంటే మీరు మా దగ్గరికి వచ్చి అడగండి, మేము చెబుతాము. అన్నీ కూడా మాకు సంబంధించిన ప్రతి అంశాన్ని అంటే అర్హులైన వ్యక్తులు మీకు ఏమేమి కావాలో మీ అర్హత ఏంటో ముందు ప్రూవ్ చేసుకుని రండి. అంతే తప్ప ఎన్ఆర్ఐస్ని పెట్టుబడులు పెట్టకుండా భయపెట్టే విధంగా గతంలో కియా మొత్తం ఉత్పత్తి అయిన తర్వాత కూడా గోరంట్ల మాధవ్ డబ్బులు డిమాండ్ చేసి వాళ్ళని బెదిరించినప్పుడు కూడా అంతర్జాతీయ స్థాయిలో మీటింగుల్లో వాళ్ళు బయటికి చెప్పారు, పలానా అనంతపూర్ ఎంపీ మమ్మల్ని ఇలా బెదిరించాడు ఆంధ్రప్రదేశ్లోనని. అట్లాంటి బ్లాక్ మెయిలర్సు లేకపోతే పొలిటికల్గా లబ్ధి పొంది ఇక్కడ పెట్టుబడులు పెట్టనివ్వకూడదు ఆంధ్రప్రదేశ్లో. తర్వాత లేఖలే రాస్తున్నారు కదండి. వరల్డ్ బ్యాంక్కి ఇప్పుడు రాజధానికి పెట్టుబడి వాళ్ళు ఆర్థిక సహాయం చేస్తామని చెప్తే 15,000 కోట్ల రూపాయలు మీరు ఇవ్వద్దు అని కూడా లేఖలు రాస్తున్నారు. అనేక రకాల కారణాలు చూపిస్తా. ఎవరన్నా అభివృద్ధి జరుగుతుంటే కాళ్ళడ్డం పెడతారండి? ఇది కూడా అలాంటిదే. వర్షా కంపెనీకి సంబంధించి వాళ్ళు కాన్ఫిడెంట్గా చెబుతున్నారు, మేమేమి ఆర్బీఐ నిబంధనలకి ఉల్లంఘించి మేమేమి డబ్బులు ఇక్కడికి తీసుకురాము. త్రూ ఆర్బీఐ డైరెక్ట్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్కి ఉన్న నిబంధనల మేరకి ఆర్బీఐకి చెప్పే తీసుకొస్తాం. కాబట్టి ఎంత మాకు ఇక్కడ వస్తుందో మీ అందరూ కూడా చూస్తారు. తర్వాత ఇమ్మీడియట్గా మేము మొదలుపెట్టి కంపెనీని కనుక 2 ఏళ్లలో పూర్తి చేయలేకపోతే నష్టపోయేది మేమే. కాబట్టి మేము నష్టపడే పని మేము ఎందుకు చేసుకుంటాము? తర్వాత ప్రభుత్వం మాకేదో ఫేవర్ చేసింది అన్నారు. నిజానికి మేము 150 ఎకరాలకు సంబంధించిన ప్లాన్ కూడా వేసుకున్నాం. ఒకవేళ కనుక ప్రభుత్వం మాతో మేము కనుక కుమ్మక్కై ఉంటే ఆ 150 ఎకరాలు ఇచ్చి ఉండేవాళ్ళు కదా. మేము అడిగిన దాంట్లో 50% కూడా ఇవ్వలేదు. అయినా కూడా మా ఆపరేషన్స్ మొదలు పెడతాం. ఇప్పుడు మొదలుపెట్టి కొంత ఇదైన తర్వాత అప్పుడు కావాలంటే కూడా ఏ ప్రభుత్వాలైనా ఇస్తాయండి. ఇప్పుడు సపోజ్ 2,000 ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు, 6,000 కోట్ల రూపాయలు పెట్టుబడి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆర్బీఐ ధృవీకరిస్తుంది కదా, పలానా సంస్థ ద్వారా వచ్చిన పెట్టుబడులు ఇదిగో ఇక్కడ పెట్టారని ఒక ఆడిటింగ్ జరుగుతుంది. అలాంటప్పుడు మళ్ళీ ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఇవ్వాలి కూడా. ఇప్పుడు ఉత్తరాంధ్రలో డెవలప్ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కూడా పాలనా రాజధాని అక్కడ పెడతా అన్నాడు. అంటే ఉత్తరాంధ్ర డెవలప్మెంట్కి ఆయన కోరుకుంటున్నాడు కదా. ఇప్పుడు ఇది కూడా అక్కడే కదా వస్తుంది. మన ప్రధానమంత్రి గారు కూడా దాదాపు 2.5-3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకి శంకుస్థాపనలు చేశారు. ఓ రకంగా ఇప్పుడు అమరావతిలో రాజధాని డెవలప్ అవుతున్నా కూడా ఐటీ కానీ ఇతర రంగాల పెట్టుబడి వైజాగ్లో కూడా పెరుగుతుంది. మంచిదే. ఆంధ్రప్రదేశ్లో అంతర్భాగమే కానీ వైజాగ్ అదేం పాకిస్తాన్లో లేదు కదా. కాబట్టి వైజాగ్ పెరగవద్దని ఎవరు కోరుకుంటారు? వైజాగ్ కూడా పెరగాలనే కదా వీళ్ళు అక్కడికి పంపించింది, వాళ్ళని మళ్ళించింది. ఇప్పుడు రాష్ట్రం అన్ని ప్రాంతాలు సమగ్రంగా ఇప్పుడు కర్నూలు కూడా సీడ్ క్యాపిటల్గా పెట్టాలని రాయలసీమలో చేస్తున్నారు. అట్లాగే కడపలో కూడా స్టీల్ ప్లాంట్స్ కానీ ఏదైనా కూడా అన్ని జిల్లాల్లో ప్రతి జిల్లాకి బేస్గా తీసుకుని ఒక యూనిట్గా డెవలప్మెంట్ చూపించాలనే ప్రయత్నం జరుగుతున్నప్పుడు ఇంకా పుల్లలేసే ప్రయత్నం ఎందుకు అంటున్నాను. ఇప్పుడు అమరావతిని ఆపగలిగినన్నాళ్ళు ఆపారు. కేంద్రం పంపిన 3,000 కోట్ల రూపాయలు కూడా తిప్పి పంపింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అందుకే ఇవాళ ప్రధానమంత్రి గారిని మళ్ళీ తీసుకొస్తుంది. ఎందుకంటే మే 4 అనుకుంటా. ఎందుకంటే లేదు గతంలో ఆపారు, ఇప్పటికే మేము ఆల్రెడీ మొదలెట్టాము, చూడండి పనులు జరుగుతున్నాయి అన్ని ఆయన దృష్టికి కూడా తీసుకెళ్ళటానికి ఆయనకు కూడా ఒక ధైర్యం రావాలి. అవును గతంలో ఆగిపోయింది, ఇవాళ మళ్ళీ ఆయన ఫస్ట్ వచ్చి కదండి, ఫస్ట్ శంకుస్థాపనప్పుడు. అలాగే ఇది రెండో పునర్జన్మ లాంటిది అమరావతికి. నిజానికి అమరావతిని అభివృద్ధిని హత్య చేయాలని చూశారండి, చేశారు కూడా. కానీ ఎక్కడో అదృష్టం బాగుండి ఇంకా అమరావతి ఆ గతంలో ఉన్న వెలుగు దానికి ఇంకా రావాల్సిన రాత ఉండి ప్రభుత్వం ప్రజలు కూడా ఈ నిర్ణయం అంటే ఒక మంచి నిర్ణయం తీసుకుని కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకోబట్టి వచ్చింది. లేకపోతే అమరావతి నిజంగానే వాళ్ళు అన్నట్టు శ్మశానం అయ్యేది, అడవులు అయ్యేది, ఎడారి అయ్యేది, అన్నీ అయ్యేది. వాళ్ళు ఏమేమి శాపాలు పెట్టారో అన్నీ అయ్యేది. కానీ ఇప్పుడు ఆల్రెడీ ఇతర రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి వర్కర్లు బాగా చేరి ఇప్పుడు అందరూ చెబుతున్నారు వచ్చి మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది అక్కడంతాను అని. అన్ని పనులు మొదలవుతున్నాయి. కాబట్టి వర్షా కంపెనీని బెదరగొట్టి రానివ్వకుండా చేయటానికి చేసే ప్రయత్నం తప్ప ఒక అభివృద్ధిని చూసి ఓర్చుకునే వాళ్ళు ఎవరు కూడా
ఇట్లాంటి గడ్డలు వేయటం మాత్రం తగదు బ్రహ్మం గారు. 3 రాజధానులు అంటూ 3 ప్రాంతాలను శ్మశానం చేసిన గనుడు జగన్మోహన్ రెడ్డి. అలాగే ఉత్తరాంధ్ర మీద ఆయనకి అంత కక్ష ఎందుకంటారు? ఉత్తరాంధ్ర కాదండి, రాష్ట్రం అంతా కూడా డెవలప్మెంట్ని దెబ్బతీసిన వ్యక్తికి ఒక ఉత్తరాంధ్ర మీద, ఆయన రాయలసీమ మీద ఏమైనా ఆయనకి ప్రేమ ఉందా? ఇప్పుడు ఆయన కడప జిల్లాకు చెందిన వ్యక్తి, పులివెందుల్లో ఆయన సొంత నియోజకవర్గానికి ఏమన్నా మేలు చేశాడా? ఇంత వెనకబడిన ప్రాంతంగా అక్కడ పులివెందులు వెళ్ళి భారతి గారే వింద కదా అక్కడ జరిగిన కుంభకోణాల గురించి స్వయంగా ఆమె ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు ఆమె కూడా బిత్తరపోయింది. అంటే ఈయన పరిపాలన అంతా బాగా చేస్తున్నాడు, కనీసం ఇక్కడ పులివెందుల్లో అన్నా జరుగుతుంది అనుకుంది, మిగిలిన రాష్ట్రంలో ఇతర ప్రాంతాలు ఎట్లా పోయినా, కానీ అది కూడా ఆయన శ్రద్ధ పట్టలేదు. పులివెందులకి మంచినీళ్ళు కూడా ఇవ్వలేని మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పి ఎవరు అనుకోరు, అనుకునే అవకాశం కూడా లేదనుకోండి. కాకపోతే హైదరాబాద్కి దగ్గరగా ఉన్న రాయలసీమ, కోస్తాంధ్ర, హైదరాబాద్లో తన ఆస్తులు కాపాడుకోవటానికి ఈ 2 ప్రాంతాలను నాశనం చేశాడంటే అనుకోవచ్చు. ఉత్తరాంధ్ర దూరంగా ఉంటుంది హైదరాబాద్కి, ఉత్తరాంధ్రకి హైదరాబాద్కి సంబంధం లేదు. అలాంటిది ఆ ఉత్తరాంధ్ర మీద అంత కసి ఎందుకో అర్థం కావట్లేదు ప్రజలకి. ఆయనకి అసలు ఎవరి పట్ల కూడా అదే ఉంటుందండి, తల్లి చెల్లి పట్ల ఎవరికైనా ప్రేమ ఉంటుంది కదండి. మిగిలిన నువ్వు ఇతరులని ప్రేమిస్తావు, అభిమానించకపోతావు వేరే మాట. చిన్నప్పటి నుంచి కనిపెంచిన తల్లి కూడా నీకు శత్రువు అయ్యి ఆమెని ఆర్థిక అంశాల గురించి కోర్టు మెట్లు ఎక్కిస్తున్నావు అంటే, ఇంత ఆవేదనకు గురి చేస్తున్నావు అంటే ఈ వయసులో, ఇక ఆయనకి ఎవరి పట్ల ప్రేమ ఉంటుందండి? ఇప్పుడు నిజంగా కనుక ఆయన ఉత్తరాంధ్ర మీద అభిమానం కనుకుంటే పని కర్నూలు డెవలప్మెంట్ వదిలేసేయండి, అమరావతి వదిలేసేయండి, అక్కడ పరిపాలనా రాజధాని అన్నాడు కదా, పరిపాలనా రాజధాని కోసం ఒక్క గజం భూమి సేకరణ చేశాడా? ఒక్క భవనం కట్టాడా? ఆయన దాని పేరు ఏంటంటే ఋషికొండను పగలగొట్టి తనకి వ్యక్తిగతంగా ఒక విలాసవంతమైన భవనాన్ని 550 కోట్లు పెట్టి కట్టుకున్నాడు, కానీ అది ఏమన్నా పరిపాలనా భవనానికి పనికొస్తుందా? ఇంకా దేనికన్నా పనికొస్తా? ఇవాళ అదొక వైట్ ఎలిఫెంట్ అయింది ఏ ప్రభుత్వానికైనా, కూటమి ప్రభుత్వమే కాదు. ఆయన ఉంటే కనుక నిజానికి అంత లగ్జరీని అనుభవించాడేమో, అంత విలాసం. ఏ చీఫ్ మినిస్టర్ కానీ ఏ గవర్నర్ కూడా అందులోకి వెళ్ళరండి. మన దేశంలో ఉన్న ఒక నీతి ఏంటంటే, చాలామంది రాష్ట్రపతులు కూడా రాష్ట్రపతి భవన్లో 350 గదులు ఉండ వాటన్నిటిని ఉపయోగించవద్దు, మీరు పక్కన పెట్టండి, నిర్వహణని బాగా తక్కువ చేయమని కోరతారు. ఎందుకంటే వీళ్ళందరూ ఒక మంచి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, తర్వాత డబ్బులు ప్రజల డబ్బు అది. కాబట్టి ప్రతి మెయింటెనెన్స్ విషయంలో కూడా ఈవెన్ రాష్ట్రపతి భవన్లో ఉండే రాష్ట్రపతులు కూడా వాళ్ళ ఇళ్లల్లో ఎంత క్లుప్తంగా ఉంటారో అంత క్లుప్తంగా ఉండే నాగరికమైన వాళ్ళే వచ్చారు తప్ప మనకి విలాసంగా ఇదిగో ఇట్లా 550 కోట్లు పెట్టి ఇంకా దాన్ని పెంచండి అని, లేకపోతే ఇంకా విలాసవంతం చేయమని అడిగేవాళ్ళు లేరండి. అంతెందుకు, ఇప్పుడు వేసవి విడిది హైదరాబాద్లో కూడా రాష్ట్రపతులకు ఉంది. రాష్ట్రపతులకు ఉన్నప్పుడు వాళ్ళు రాబోయే ముందు మినిమం మెయింటెనెన్స్ చేయిస్తారు తప్ప ఎక్కువ డబ్బు అయితే ఎక్కడ ఖర్చు పెట్టరండి. చూసి పెడతారు. వాళ్ళు కూడా అదే చెప్తారు, మేము ఉండేదే అక్కడ వారం రోజులు, కాబట్టి మీరు ఎక్కువ డబ్బులు వేస్ట్ చేయొద్దు, మినిమం మెయింటెనెన్స్ చేయండి చాలనే చెప్తారు. అట్లా ప్రభుత్వంలో బాధ్యతగా ఉన్న వ్యక్తులు అలా వ్యవహరిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఇదిగో ఇట్లా 550 కోట్లు తీసుకెళ్ళి రాళ్లలో పోసి ఇవాళ దేనికి పనికొచ్చిందండి? రాష్ట్రం ఒక పక్కన అప్పులు పాలైన పరిస్థితుల్లో ఆయన వ్యక్తిగత విలాసాలకి వాడే పరిస్థితే తప్ప, ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా ఒక బాధ్యతాయుతంగా నిబంధనలు పెట్టే ఇస్తున్నారు. ఏ కంపెనీలకి ల్యాండ్ అలాట్మెంట్లు ఇచ్చినా కూడా. వాళ్ళు సాక్షిలో చేసిన తీవ్రమైన ఆరోపణ ఏంటంటే సార్, తాత్కాలికమైన రిజిస్ట్రేషన్ చేసుకుని అప్లై చేసి భూమిని అన్యాయంగా తీసుకుంటారనే మాట వాడుతున్నారు. గతంలో కూడా మనకి కియా వచ్చినప్పుడు, కియా పరిశ్రమ స్థాపించే ముందు కూడా ఒప్పందం కుదిరినాక కియా ఇండియా అని చెప్పి అనంతపురంలో రిజిస్ట్రేషన్ చేసి కార్యక్రమాలు చేపట్టారు వాళ్ళు. ఇప్పుడు కూడా అదే పరిస్థితిలో ఒప్పందం అయిపోయిన తర్వాత వైజాగ్లో హెడ్ ఆఫీస్ ఏదైతే నిబంధన ఉందో, కేంద్ర కార్యాలయం సౌత్ ఏషియాకి కేంద్ర కార్యాలయంగా విశాఖపట్నంలో పెడితేనే ఇస్తామని నిబంధన ఉంది ప్రభుత్వం నుంచి. అలాట్మెంట్ అయిపోయి ప్రాసెస్ అయిపోయిన తర్వాత అక్కడ రిజిస్ట్రేషన్ చేద్దామనే ఉద్దేశంతో తాత్కాలికంగా రిజిస్ట్రేషన్ చేశారు. చేయాలని తెలంగాణ ప్రభుత్వం కూడా వాళ్ళతో ఒప్పందం చేసుకుంది, సేమ్ ప్రాజెక్ట్ అవును, అక్కడ కూడా చేసుకుంది. ఈ కార్యకలాపాలు కూడా వైజాగ్ నుంచే నిర్వర్తించాలని చెప్పి కండిషన్ మీదే కేటాయించారు. ఇంత జరుగుతున్న, ఇంత వాస్తవాలని బహిరంగంగా చెబుతున్న వాళ్ళ విష ప్రచారానికి వాళ్ళకు ఉన్న జర్నలిజం విలువలను తగ్గించుకుని మరి రాయడానికి కారణం ఏంటంటే, అసలు అక్కడ జర్నలిజం విలువలు ఏమి లేవండి. అది ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కోసం పెట్టుకున్న పత్రిక అండి. అంతెందుకండి, ఒక్క సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా.
వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత ఆయన వ్యక్తిత్వ హననం చేసిన పత్రిక కానీ ఛానల్ కానీ ఇంకేమైనా ఉన్నాయా? ఒక్క సాక్షే ఉంది. వాళ్ళ సొంత బాబాయ్ వ్యక్తిత్వ హననానికి కూడా వాళ్ళు ఆ పేపర్ను ఆడారు. తర్వాత విజయం గారి మీద కూడా సోషల్ మీడియాలో ఏ విధమైనటువంటి ప్రచారం చేశారో మనం చూసాం. తన సొంత చెల్లెలు షర్మిల గారి మీద కూడా ఎంత విషప్రచారం ఆ రెండు మీరన్న పత్రికలోనూ ఛానల్లో చేస్తున్నారు చూసాం. కాబట్టి జర్నలిజం విలువలు ఉన్న పత్రిక కాదండి, అది కేవలం ఆయన వ్యక్తిగత బాకా కోసం ఉపయోగించుకునే పత్రికే తప్ప అది గతంలో కాంగ్రెస్ టైంలో పెట్టినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రయోజనాలు కాపాడటానికి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రయత్నం చేయలేదు. రాజశేఖర రెడ్డి గారి టైంలో కేవలం రాజశేఖర రెడ్డి గారి కుటుంబంకి కొన్నాళ్ళు పనిచేసింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత ప్రయోజనాలు కాపాడేదే తప్ప రాష్ట్ర ప్రయోజనాల మీద కూడా విషం కక్కడానికి ఎట్టి పరిస్థితిలో వెనకాడదండి అది. ఎందుకంటే ఆ పత్రిక పుట్టిందే అందుకు, అది ఒక విషపుత్రిక. కాబట్టి అందులో వచ్చే వార్తలకి ఎవరు విలువరండి. ఎవరన్నా విలువ ఇచ్చి ఉంటే కనుక ఈ పాటికి వాళ్ళు రాసిన రాతలకి మొన్న జగన్మోహన్ రెడ్డికి 175 సీట్లు రావాలి, వచ్చినాయా? కాబట్టి ఆ పత్రికలో రాసే అంశాలకి ఎంత విశ్వసనీయత ఉందో మనకన్నా ప్రజలకి ఎక్కువ తెలుసు. వర్షా మీద అసత్య ఆరోపణలు చేస్తున్న సాక్షి మీడియాకి, సాక్షి పత్రికకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాగి చెంప మీద కొట్టిన దుర్గా కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. థ్యాంక్ యూ బ్రహ్మంగారు. మన